వెల్కమ్ టు మై శివ షోల్ టారోట్ ఛానల్. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, మ్యారేజ్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్, ఇతర ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మీ మనసులో మీ పోసాన్ని 3 to 5 టైమ్స్ అయితే తలంచుకొని ఏంటంటే ఈ రీడింగ్ని చూడండి. 5 minutes మెడిటేషన్ చేయండి, ప్రశాంతంగా ఉండండి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ చెప్పబోయే టాపిక్ ఏమిటి అంటే మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. యూనివర్స్, గ్రాటిట్యూడ్ 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 గ్రాటిట్యూడ్. యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఇది మీ పర్సన్ అంటే అది ఫ్రెండ్ అవ్వచ్చు, లేదు అంటే గర్ల్ ఫ్రెండ్ అవ్వచ్చు, లేదు అంటే మదర్ అవ్వచ్చు, ఫాదర్ అవ్వచ్చు, లేదంటే ఎవరినైనా తలంచుకొని చూడండి. ఎవరో ఒకరిని మాత్రమే తలంచుకోండి, అందరినీ తలంచుకొని చూడొద్దు. మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీరు చాలా తెలివైన వ్యక్తులు అనుకుంటున్నారు. మీ గురించి అయితే మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. ఈ రిలేషన్లో బ్యాలెన్సింగ్ కావాలి అనుకుంటున్నారు. సక్సెస్ఫుల్ అయితే కోరుకుంటున్నారు, కానీ కొంచెం తెలివిగా ఆలోచిస్తున్నారండి. మ్యానిపులేషన్ అయితే జరుగుతుంది. మీతో కమ్యూనికేషన్ అయితే కావాలి అనుకుంటున్నారు. నాకెందుకో ఇక్కడ అనిపిస్తుంది ఎవరో ఓల్డ్ పర్సన్తో అయితే కంటిన్యూస్గా కమ్యూనికేషన్ అవుతున్నారు, కానీ వాళ్ళు కొంచెం అంటే లేట్ నైట్గా చాటింగ్స్ ఉన్నాయి, కాల్స్ ఉన్నాయి, మెసేజెస్ ఉన్నాయి, ఇలాంటివి అయితే చేస్తున్నారు. మ్యానిపులేట్ అయితే మిమ్మల్ని చేసి ఇది చేస్తున్నారు. వాళ్ళైతే ప్రజెంట్ అయితే న్యూ బిగినింగ్ చేశారు, వాళ్ళది డివైన్ కనెక్షన్ అనుకుంటున్నారు. మీ పర్సన్ అయితే ఎమోషనల్ గా న్యూ బిగినింగ్ చేశారు. వాళ్ళ విష్ ఫుల్ఫిల్మెంట్ అయ్యిందండి. ఎవరితోనైతే న్యూ బిగినింగ్ చేశారో ప్రెజెంట్ వాళ్ళతో వాళ్ళ విష్ ఫుల్ఫిల్మెంట్ అయ్యింది. ఈ మీతో ఉండే రిలేషన్ కూడా సక్సెస్ఫుల్ గా ఉన్నది అని అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. కానీ ప్రజెంట్ అయితే మీకు మీ పర్సన్ కి మిస్సింగ్ ఉన్నది. ఇద్దరు కూడా కాంటాక్ట్ లో లేరు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నారు, సెపరేషన్ లో ఉన్నారు, ఒంటరిగా ఉంటున్నారు. మీరైతే మీ మీద అంటే ప్రేమ ఉంది, కోపము ఉంది, మీరు ప్రాక్టికల్ మైండెడ్ గా ఆలోచిస్తున్నారు, ఒంటరిగా ఉంటున్నారు. అంటే ఈ రిలేషన్ సక్సెస్ అవుతుందో లేదో తెలియదు, ముందుకు వెళ్తుందో లేదో అర్థం కాదు, అసలు ఏం జరుగుతుంది. అందరిలాగే వీళ్ళు కూడా నమ్మక ద్రోహం చేస్తారు. నమ్మక ద్రోహంలో ఎక్కువగా జనాలు సమాజంలో నమ్మక ద్రోహాలు జరుగుతున్నాయి. అలాంటి పర్సన్ ఏమో అని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు మీరు. కానీ ఈ రిలేషన్లో లాంగ్ టర్మ్ రిలేషన్ కోరుకుంటున్నారు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటున్నారు. మీ పర్సన్ అయితే ప్రజెంట్ మీతో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు, మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టారు. మీరు చాలా తెలివైన వ్యక్తులు అనుకుంటున్నారు, హార్డ్ వర్క్ చేస్తున్నారు. మీరు మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళినప్పటికి కూడా మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఈ రిలేషన్ ఎలా అయినా నిలబెట్టుకోవాలి అనుకుంటున్నారు. ఒక నిర్ణయం అయితే తీసుకున్నారండి. ఎంతటి కష్టమైనా సరే ఈ రిలేషన్ని ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి, ఈ రిలేషన్ని పట్టుకొని ముందుకు వెళ్ళాలి అని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు. ఎమోషనల్గా డిపెండ్ అయి ఉన్నారు, కానీ మీతో కోల్డ్ వార్ అయితే చేస్తున్నారు. మీతో కోల్డ్ వార్ మాత్రం చేస్తున్నారు. ద మెజిషియన్ గాడ్. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ప్రతి సమస్యని చాలా తెలివిగా పరిష్కరించుకుంటున్నారు అని మీ పర్సన్ మీ గురించి అనుకుంటున్నారు. ప్రతి సమస్యని, ఎంతటి సమస్యనైనా మీరు తెలివిగా సమస్యకు పరిష్కారం చూపించగలరు అని అయితే మీ పర్సన్ అయితే మీ గురించి ఆలోచిస్తున్నారు. 8 of Wands.
ఫ్రీ యువర్ సెల్ఫ్. మీరు చాలా ఫ్రీగా ఉంటారు, కమ్యూనికేషన్ అవుతారు, కంటిన్యూగా ఉంటారు, మీతో లైఫ్ లాంగ్ రిలేషన్లో ఉంటుంది. గాల్లో అంటే లేట్ నైట్ చాటింగ్స్ జరుగుతున్నాయి. మీ పర్సన్ చేయాలి అనుకుంటున్నారు మీతో. ఏస్ ఆఫ్ కప్స్. ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. ఎమోషనల్ గా మీతో న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు, కానీ ఓవర్ థింకింగ్ వల్ల కమ్యూనికేషన్ అనేది తక్కువగా ఉంది. పెయిన్ఫుల్ సిచ్యువేషన్ లో ఉన్నారు మీ పర్సన్. 9 ఆఫ్ కప్స్. కీప్ ద డోర్ ఓపెన్. వాళ్ళైతే మీ దగ్గరికి వచ్చేయాలి. మీ లైఫ్లో ఉండే లీగల్ ఇష్యూస్ కానీ, లేదంటే ఎటువంటి సమస్య, వాళ్ళ లైఫ్లో ఉండే ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ క్లియర్ అయిపోయి రిలేషన్షిప్లో సక్సెస్ఫుల్ అనేది కొంచెం టైం పడుతుంది. వెయిట్ చేసి సక్సెస్ఫుల్ చేసుకోవాలి అనుకుంటున్నారు. 4 ఆఫ్ కప్స్. ఈ మిస్సింగ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి కదా, ఇందులో మీ పర్సన్ అనే వాళ్ళు కొంచెం ఎడిక్టివ్ బిహేవియర్ చేస్తున్నారు. వాళ్ళు ఎడిక్షన్స్ కి అలవాటు పడిపోతున్నారు. ఈ డిస్టెన్స్ తట్టుకోలేక ఏంటంటే వాళ్ళు ఎడిక్షన్స్ కి అలవాటు పడి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నారు. వాళ్ళ చుట్టూ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్. మీరు ప్రాక్టికల్గా ఆలోచించి మీ యొక్క ప్రేమని వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అని అయితే వాళ్ళు ప్రాక్టికల్గా ఆలోచించి మిమ్మల్ని చాలా తెలివైన వ్యక్తులుగా పసిగట్టారు. కానీ మీ యొక్క ప్రేమని వాళ్ళకి ఇవ్వాలి, మీ అంతట మీరుగానే వాళ్ళకి షేర్ చేయాలి అని అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. కింగ్ ఆఫ్ వ్యాండ్స్. మీరు మీ పర్సన్కి ఏంటంటే వాళ్ళకి ఫర్గివ్ చెయ్యాలి. అంటే వాళ్ళు ఏం చేసినా సరే యాక్సెప్ట్ చేసి వాళ్ళకి ఏంటంటే ఫర్గివ్ అంటే యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళకి వాళ్ళ చేసే తప్పుని సరిదిద్దుకోవాలి. కానీ వాళ్ళు మీ మీద దేని మీద డిపెండ్ అవ్వరు, కానీ వాళ్ళకి మీరంటే చాలా ప్రేమ ఉంది. సో అక్కడ థర్డ్ పార్టీ నుంచి మీరు ఫర్గివ్ ఇచ్చినట్లుగా అయితే థర్డ్ పార్టీ నుంచి మీ లైఫ్లోకి వచ్చేయాలి అని అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. 10 ఆఫ్ వ్యాండ్స్. ఎంతటి కష్టమైనా సరే ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మీ బాధ్యతల్ని మీరు నిర్వర్తించుకోండి. మీ బరువుల్ని మీరు తీసుకోండి. మీ కృషి మీరు చెయ్యండి. అప్పుడే ఈ ప్రేమ అనేది ఒక నిర్ణయానికి ఏర్పడుతుంది. జడ్జిమెంట్. హ్యావ్ ఎ ఫెయిత్. ఖచ్చితంగా మీరు నిజాయితీగా ఉండాలని, కానీ మీరు తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. బీ పేషెన్స్. మీ పర్సన్ అయితే మీ గురించి చాలా ఓపిక్గా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు ప్రేమని బయటికి చెప్పట్లేదు, కానీ వాళ్ళకైతే జెన్యున్గా లవ్ ఉంది. మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళాలి అనే ఆలోచన లేదు. మీతో లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి అనుకుంటున్నారు, కానీ వాళ్ళ ప్రేమనైతే ఓపెన్ అవ్వట్లేదు. ఇదండి.